ముందు నేను మాట్లాడితే నాయుడు బాబు భలే మాట్లాడుతున్నావు, నీతో మాట్లాడించుకోవాలన్నా మాట్లాడనేదాన్ని. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే సికాగ్గా ఉందా? అయ్యో అలాంటిదేం లేదు, అన్నీ వేడిగా ఉన్నాయి కదా, చల్లారికి ముందే తింటూ మాట్లాడొచ్చు కదా అని అంటున్నాను అంతే. ఉండు నేను వడ్డిస్తాను. నువ్వెందుకే? కొంగుముడి వేసిన వాడికి భార్య కోరుకోరు వడ్డిస్తే బాగుంటుంది. కావేరిని వడ్డించమను. ఎవరో పరాయిదాన్లా అలా అంటిముట్టునట్టుంటావేంటమ్మా? వడ్డించు. కావేరి ఏం లేదు అత్తయ్య, ఎందుకంటే నేను ఉండేది ఒక్కరోజే. ఈ ఒక్కరోజు మీ అందరితో కలిసి గడపాలని, పండగ ఆనందంగా జరుపుకోవాలని నా కోరిక. అంటే కావేరంటే తర్వాత ఎప్పుడు నాతోనే ఉంటది కదా. ఈ ఒక్కరోజైనా స్నేహితుతో వడ్డించుకుని తినాలని ఉంది అత్తయ్య. యారా నాయుడు బావా, నీ మొహానికి స్నేహ వడ్డించాలా? ఎందుకురా ఎంపర్లు ఆడుతున్నావని నా మొహం మీద కొట్టినట్టు చెప్పొచ్చు కదా అత్తయ్య. ఎందుకు అత్తయ్య? నాకు అదృష్టం లేనప్పుడు అది లేదని చెప్పకుండా నన్ను ఇలా మోసం చేయడం ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగాను అత్తయ్య. స్నేహ వడ్డించే విధానానికి, కావేరి వడ్డించే విధానానికి తేడా నాకు తెలియదు అనుకున్నారా? నా తేడా బాగా తెలుసు. చూపు పోయింది అనుకోవచ్చు, కానీ మనసు ఉంది. మొత్తం కనిపిస్తాయి. పోలేండి, పండగ పూట ఉపవాసం ఉంటే పోయేదేం లేదు, పుణ్యం తప్ప. అలాగే ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడినే. ఆ నరకాసుడు చావు నా చావుకొచ్చింది. అరే నాయుడు బావా లేవద్దు, కూర్చో. చాలు స్నేహ. ఆహా స్నేహ, చాలా ఆనందంగా ఉంది నాకు. అత్తయ్య, అపర్ణ, శేఖరం, మాంగళ్యధారణ ముహూర్తో శుముహూర్తోస్తు శుముహూర్తకాలే సూర్యాదీన. నిన్ను దూరంగా ఉంచిన నాళ్ళు నాకే బాధ లేదు. ఎప్పుడైతే నాకు తాళి కట్టి నా జీవితంలో అడుగు పెట్టావో అప్పుడే నా కష్టాలు మొదలయ్యాయి. నీ సాయం మాకు అవసరం లేదు, మాకు మేంగా బతకగలం. వెళ్ళిపో. నీకే మాత్రం పౌరుషం, అభిమానం ఉన్నా వెళ్ళిపో. నాయుడు బావా కాఫీ. స్నేహ,
ఇక్కడ దాకా వచ్చి గమ్మున వెళ్ళిపోతున్నావేంటి స్నేహ? ఆ, ఆ. స్నేహ, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చు, కానీ నీ మౌనాన్ని అర్థం చేసుకోగలడి నాయుడు బావ. స్నేహ, నీకు విషయం చెప్పనా? మాటకి అర్థం ఒకటేనంట, కానీ మౌనానికి ఎన్నో ఎన్నో లెక్కలేని అర్థాలంట. ఇప్పుడు నీ రాకతో నాకు విషయం అర్థమైంది స్నేహ. ఎన్నాళ్ళు నా మనసులో ఓ సందేహం ఉండేది, నువ్వు నన్ను నిజంగానే మనస్ఫూర్తిగానే వెళ్ళిపోమంటున్నావా లేదా అని. కానీ ఇదిగో నువ్వు వచ్చావు కదా, నా సందేహం తీరిపోయింది. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్న సంగతే మర్చిపోయి నువ్వు ఎలా కాఫీ తెచ్చావంటే నన్ను నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళిపోమని లేదని, అసలు నేను వెళ్ళిపోవటం నీకు ఇష్టం లేదనే కదా అర్థం. నాకు తెలుసు స్నేహ, నాకు తెలుసు. నిన్ను నన్ను వెళ్ళిపోమన్నా నీ మనసు నన్ను ఉండమని అంటుంది. అదేం లేదు. అయినా నేనే నీ కోసం కాఫీ తేలేదు, మా అక్క కోసం తెచ్చాను. ఇంకా ఎందుకు స్నేహ, ఎందుకు ఇంకా దాచాలని ప్రయత్నంతో? ఇదిగా పిడికిట్లోని నిప్పుని, గుండెల్లో ప్రేమని దాచాలన్న దాగో. నిప్పు చేతిని కాలుతుంది, ప్రేమ గుండెని కరిగిస్తుంది స్నేహ. నా చూపు అయినా నేను చెప్పగలను. ఇప్పుడు నీలో ఉన్న ప్రేమని నీ గుండెలు కరిగించే కన్నీల రూపంలో బయటకు వస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు అంతే, నువ్వు ఏడుస్తున్నావు. చెప్పినాదే తన ప్రేమని విని ఆపే దెట్ట గుండెని, ఈ మాటను ఎవరు చెప్పగానే వినలేదులే. ఇక ఇంకొక మాటను నా మనసు వినలేదులే. తను చెప్పిన మాటే చాలు, ఆ మాటే ఓ 10,000 నిజమే నాయుడు బావా, నేను ఏడుస్తున్నాను. చాలా రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నాను నాయుడు బావా. ఎవరికి కనిపించకుండా, ఎవరికి వినిపించకుండా ఏడుస్తున్నాను. కళ్ళల్లోంచి నీళ్లు, గొంతులోంచి శబ్దం రాకుండా నిశ్శబ్దంగా మౌనంగా రోదిస్తున్నాను. నువ్వన్నది నిజమే నాయుడు బాబా. నేను నిన్ను అందరినీ మోసం చేయగలుగుతున్నాను, కానీ నా మనసుని మోసం చేయలేకపోతున్నాను. అందుకే మనం నేరస్తులం కాకూడదన్నా, స్నేహ కావేరికి సవతి అవ్వకూడదన్నా కొన్నాళ్ళు నాయుడు బావ ఈ ఇంట్లోనే ఉండడం ఉత్తమం. కానీ దూరంగా ఉన్న కలవడం ఖాయం అనుకునే వాళ్ళు దగ్గరగా ఉంటే కలవకుండా ఉంటారా? ఉండరు, తప్పకుండా కలుస్తారు. వాళ్ళు ఎప్పటికీ మారరు. అవి కుక్కతోక వంకర బుద్ధులు. వాటిని మార్చడం కన్నా మీరు మారిపోవడమే మంచిది.